ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండటంతో ఏపీలో రాజకీయం రసకందాయంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటుపై అధికార ప్రతిపక్షాల మధ్య బిగ్ ఫైట్ నెలకొనడంతో ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి ఈసీ షాక్ ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం ఉండి సీలు హోదా లేకపోయినా ఓటు చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. దీంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు. ఏపీలో రికార్డ్ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో 2 లక్షల ఓట్లు పోల్ కాగా 2024 ఎన్నికల్లో 5 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వంపై కసిగా ఉండడంతో ఇవన్నీ తమకు వ్యతిరేకంగా పడ్డాయని అధికార వైసీపీ ఆందోళన చెందుతోంది. అందుకే మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లుబాటు కాకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసుకునేందుకు ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలోనే ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఇన్వాలిడ్ చేయించాలి అని అధికార వైసీపీ ఎత్తుగడ వేసింది. అందులో భాగంగానే అధికార పార్టీతో అంటకాగుతున్న రిటర్నింగ్ అధికారులు కొంతమంది బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం చేసి సీలు వేయకుండా పంపారు. ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉండే గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి ఆయన హోదా రాసి తన సీలు వేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది గెజిటెడ్ అధికారులు ఇలా చేయలేదు. దీంతో ఈ బ్యాలెట్ పేపర్లు ఇన్వాలిడ్ అవుతాయని ప్రచారం జరిగింది. దీనిపై విపక్షాలు రాష్ట్ర సీఈఓను కలిసి తమ అభ్యంతరాలను లేవనెత్తాయి. దీనిపై సీఈఓ ఈ నెల 25న మెమో జారీ చేశారు. ఇందులో బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకం సీలు లేకపోయినా పరిగణనలోకి తీసుకోవాలి అని ఆదేశించారు. ఇదిలా ఉంటే సీఈఓ పంపిన మెమోపై వైసీపీ అభ్యంతరాలను లేవనెత్తింది. గెజిటెడ్ అధికారి సంతకం అతనిదే అని ఎలా ధృవీకరిస్తారు అని వైసీపీ తొండాట ప్రారంభించింది. అంతేకాదు తమ విజ్ఞప్తిని సీఈఓ పట్టించుకోలేదని గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈలోపు కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి హోదా రాయకపోయినా సీలు వేయకపోయినా ఆ ఓటు చెల్లుతుందని రిటర్నింగ్ అధికారి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ జారీ చేశారు. అంతేకాదు ఈ నెల 25న రాష్ట్ర సీఈఓ మీనా ఇచ్చిన మెమో సరైందేనని తేల్చి చెప్పారు. ఇక హైకోర్టులో వైసీపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ న్యాయవాది కోర్టుకు అందజేశారు. ఏదేమైనా 1వ తేదీన జీతాలివ్వకుండా సిపిఎస్ ను రద్దు చేయకుండా మొండిగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులెంతో కసిగా ఉన్నారు. అందుకే భారీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో వైసీపీ తొండాట ప్రారంభించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో వైసీపీ వర్గాలు కంగుతిన్నాయి.